Go. కనీస వేతనం అమలు చేయాలి. కాంగ్రెస్ నాయకులు సంఘీభావం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ అమలు చేయవలసిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని యానాం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక జెండా స్తంభం వద్ద జరుగుతున్న మిల్క్ బాయిలర్ ఆందోళన గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరం వద్ద కాంగ్రెస్ నాయకులు అర్ధాన్ని అలాగే దినేష్ కాటంశెట్టి, రామ్మూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారుగా 23 సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మిల్క్ బాయిలర్గా పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందికి 10,000 నుంచి 18,000 వేతనం పెంచుతానని ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, తక్షణమే ఈ జీవో విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వెట్టి చాకిరీ చేస్తూ వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలోని అధిక సంఖ్యలో మిల్క్ బాయిలర్స్ పాల్గొన్నారు. ప్రభుత్వం 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 జీవో 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 జీవో. అయ్యా సీఎం గారు నమస్కారం. మీరు 2002 సీఎంగా ఉన్నప్పుడే మా అందరికీ మీ హయాంలోనే ఉద్యోగాలు వేశారు. అప్పుడు పర్మనెంట్ ఒక 6 నెలలు 7 నెలల్లో పర్మనెంట్ అయిపోతున్న ఉద్యోగాలు 23 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఏ అతిగతి లేదు. దయచేసి మీరు చెప్పిన ప్రకారం వర్క్ ఆర్డర్ లేదు, వర్క్ జీవోలు అయితే రిలీజ్ అవుతున్నాయి, కానీ సాలరీ ఇంక్రీజ్ జీవోలు అయితే మాకు రిలీజ్ కావట్లేదు సార్. కనీస వేతన చట్టం అన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాం. 10,000 పెంచారు సార్. 10,000 పెంచిన తర్వాత 2022లో 18,000 చేస్తాం కనీస వేతనం అనేసి మీరే చెప్పారు సార్. అది కాస్త ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. జీవోలు వర్క్ పరంగా అవుతున్నాయి, కానీ మాకు సాలరీ కనీస వేతన చట్టం అమల్లోకి లేదు. కనీసం మీరు పెంచుతానన్న 18,000 అమల్లోకి లేవండి. కానీ మీరు జీవో విడుదల చేసిన ప్రకారం వర్కులు అయితే మాతో ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా చేయించుకుంటున్నారండి. అలాగే మీరు మా పనులు చూసుకున్నారు తప్పితే మా కడుపు చూసి మా ఆకలి పట్టించుకోవట్లేదండి. మా మీద కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మా కుటుంబాలు మాతో పాటు మా కుటుంబాన్ని బ్రతికించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మీరు అమలు చేస్తానన్న 18,000 కనీసం మమ్మల్ని కరుణించి మాకు అది రిలీజ్ చేయండి, తొందరగా ఆ జీవోని రిలీజ్ చేయండి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు అప్పుడు అని మేరమేసాలు లెక్కెడుతుంటే మేము మా అవస్థలో అంతా ఎంత కాదండి. ఇదివరకు కూడా మేము ఇదే మాటలు చెప్పామండి, కానీ మా మాటల వరకే అవుతున్నాయి తప్పితే మాకు గవర్నమెంట్ ప్రకారం ఏ సపోర్టు లేదండి. ఏ జీవోలు పెంచుతున్నట్టు రిలీజ్ కావట్లేదండి. కాబట్టి దయచేసి రిటైర్మెంట్లు కూడా ప్రకటించేశారు. మా దాంట్లో కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవోలు రిలీజ్ అయినాయి, వర్క్ జీవోలు రిలీజ్ అయినాయి. మా జీతం 18,000 పెంచుతున్న జీవో మాత్రం రిలీజ్ కావట్లేదు. దయచేసి దాని మీద స్పందించి మాకు కనీస వేతన చట్టం అమల్లో పెట్టాలని, మమ్మల్ని కొంచెం గుర్తించాలని, మా సర్వీస్ గుర్తించాలని, మీ ద్వారా వచ్చిన మనుషులమే కాబట్టి మమ్మల్ని కొంచెం కాపాడండి సార్. మా మీద చిన్నచూపు చూడకండి. మమ్మల్ని కొంచెం మాకు జీవోలు రిలీజ్ చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని మా కుటుంబాలని మీరు చల్లగా చూడాలని మేము దండం పెట్టుకుంటున్నాం సార్. ఏది చేసినా మీరే చెయ్యాలి.